విషాదకర సంఘటన ఏంటంటే చాలాసార్లు మన జీవితంలో మనం అనుకుంటాము, నాకు ఎటువంటి అర్హత లేదు, నాకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవండి, ఏదో యాక్సిడెంట్ లాగా నా జీవితం అలా అయిపోయింది, ఏదో నా జీవితం అంతా పరిస్థితులు అలా ముందుకు సాగిపోతా ఉన్నాను, నాకు నా జీవితంలో ఎటువంటి ప్రణాళికలు కూడా నా జీవితంలో లేవని చెప్పి మనం చాలాసార్లు బాధపడుతుంటాం. ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటే ఇక్కడ తన జీవితంలో దేవుని చేతిలో బలముగా వాడబడ్డానికి ఏ అర్హత కూడా పై రూపం అందు లేనే లేదు. నో క్వాలిఫికేషన్ వాస్ దేర్ ఆన్ ద ఎక్స్టర్నల్, బట్ గాడ్ సా సంథింగ్ ఇంటర్నల్. తన హృదయంలో దేవుడు ఏం చూశాడు? దావీదును దేవుడు రాజ్యాభిషేకం చేసి ఆ పట్టాభిషేకం చేయాలని ఇష్టపడినప్పుడు మొట్టమొదటిగా అభిషేక్తుని దావీదు యొక్క ఇంటికి పంపిస్తే మిగతా సహోదరులందరూ చూసి వెంటనే అభిషేక తైలం తీసుకెళ్ళాలని పోయాలని ఆ తొందరపడుతున్న సందర్భంలో ప్రభు అంటాడు, ఆగాగాగు, ప్రతి ఒక్కరి మీద తొందరపడతా ఉన్నావు, సమయంలో పొరపాటు చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, మనిషి పై రూపమును లక్ష్య పెడతాడు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. ఏం చూడాలంట? హృదయం చూడాలి. బాహ్య రూపంలో ఏది కూడా క్వాలిఫికేషన్ సపోర్టింగ్గా లేదు, ఏది కూడా తన కొరకు సుముఖంగా ఒక్కటంటే ఒక్కటి లేకపోతే బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే, కానీ యెహోవా ఏం చేస్తారంట? హృదయమును లక్ష్య పెడతాడు. ప్రజలేమో ఎడ్యుకేషన్ చూస్తారు, స్టేటస్ చూస్తారు, బ్యాక్గ్రౌండ్ చూస్తారు, రెప్యుటేషన్ చూస్తారు, ధనము చూస్తారు, కానీ దేవుడు ఒకటే చూశాడు హృదయంలో.